నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మోతుకుపల్లి అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయండి, అధికారులకు మంత్రి పొన్నం ఆదేశం. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని వార్నింగ్. మోతుకుపల్లి హైరోడ్డు వంతెన ఓపెన్ జిమ్ కోసం 21 కోట్లు మంజూరు చేశామని వెల్లడి. రామగుండం ఎరువుల కర్మాగారంలో నిలిచిపోయిన యూరియా ఉత్పత్తి. భారీ శబ్దంతో స్టీమ్ పైప్లైన్ లీకేజీతో భయాందోళనలు. అప్రమత్తమైన అధికారులు. ప్లాంట్ షట్ డౌన్ తో తప్పిన పెను ప్రమాదం. న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం పోరు ఉధృతం చేస్తున్న ఆటోవాలా. ఈ నెల 24వ తేదీన ఆటోల బంద్కు పిలుపు. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్. సురవరం సుధాకర్ రెడ్డి ఆశయాల సాధనకు కృషి చేద్దాం. సుధాకర్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే చాడా. పేదలు, కార్మికులు, కర్షకుల కోసం సురవరం అలుపెరగని పోరాటం చేశారని వెల్లడి. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మోత్కుపల్లి గ్రామ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించి ముందుకు సాగాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. పల్లె పల్లెకు పొన్నమన్న పల్లె పల్లెలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మోతుకుపల్లిలో పర్యటించిన మంత్రి ఉచిత పశువైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించిన మంత్రి ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ, నీరు, రోడ్లు, డ్రైనేజీ, వంతెన, పంచాయతీ భవనం, పాఠశాల, శ్మశాన వాటిక తదితర సమస్యలను పరిష్కరించాలని సూచించారు. గ్రామంలో ఓపెన్ జిమ్ ఏర్పాటుకు మంజూరు ప్రకటించారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు అనుమతి లభించడంతో త్వరలో కాల్వల పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ఇక కట్కూరు ఎక్స్ రోడ్డు నుంచి మోత్కుపల్లి వరకు హై రోడ్డు నిర్మాణానికి 21 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, వంతెన కూడా మంజూరైందని వెల్లడించారు. ప్రజల సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. ఈ గ్రామంలో ప్రజా అవసరాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని నేరుగా మీ దగ్గర నుంచి విని వాటిని ప్రభుత్వ అధికారులతో చర్చించి మరి వాటిని పరిష్కరించుకోవడం ద్వారా గ్రామాల్లో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించుకుందామని హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న 173 గ్రామాల్లో ఈ విధంగా కార్యక్రమం రూపొందించుకున్నాను. మొన్న 19వ తారీఖు సైదాపూర్, దాని తదుపరి ఎలకతుర్తి, నిన్న భీమదేవరపల్లి, ఇవాళ అక్కన్నపేట, రేపు కోహెడ, దాని తర్వాత చిగురుమామిడి, తర్వాత హుస్నాబాద్, ఈ విధంగా అన్ని మండలాల్లో వరుసగా 173 గ్రామాలు తిరిగే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమం వల్ల మన ప్రభుత్వ పథకాలు, సంక్షేమాలన్నీ కూడా ఈ విధంగా మీకు చేరుతా ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఎలినినో ఉన్నప్పుడు మనం ఏ విధంగా రైతులు అవగాహన కలిగించుకోవాలని వ్యవసాయ అధికారులతోటి, ఉద్యానవన శాఖ అధికారులతోటి, ఆరోగ్యం ఏ విధంగా కాపాడుకోవాలని ఆరోగ్య శాఖ. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో యూరియా ఉత్పత్తి తాత్కాలికంగా నిలిచిపోయింది. కర్మాగారంలోని అమోనియా స్టీమ్ పైప్లైన్ లీకేజీ కావడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ప్లాంట్ను షట్ డౌన్ చేశారు. స్టీమ్ పైప్లైన్ లీక్ కావడంతో ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ముఖ్యంగా వేర్లపల్లి, లక్ష్మీపురం, సంజయ్ గాంధీ నగర్, విఠల్ నగర్ ప్రాంతాల ప్రజలు ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందారు. అధికారులు సకాలంలో స్పందించి యూనిట్ను మూసివేయడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. పైప్లైన్ మరమ్మతు పనులు పూర్తి చేసేందుకు సుమారు వారం నుంచి 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో ఈ నెల 24న ఆటోల బంద్కు ఆటో కార్మిక సంక్షేమ సంఘం పిలుపునిచ్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న ఆటోల బంద్లో భాగంగా
కరీంనగర్ జిల్లాలోనూ స్వచ్ఛందంగా బంద్ నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ రామ్నగర్లోని యూనియన్ కార్యాలయంలో బంద్ పోస్టర్ను ఆవిష్కరించిన ఆయన ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం హామీ ఇచ్చిన 12,000 రూపాయల ఆర్థిక సాయం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఆర్టీసీలో ఎలక్ట్రిక్ ఆటోలతో పాటు ర్యాపిడో, ఓలా, ఊబర్లలో 2 వీలర్ బైక్ సర్వీసులను రద్దు చేయాలని కోరారు. గతంలో మాదిరిగానే ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, ఆటో లైసెన్సులు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని, సోమవారం నిర్వహించే జిల్లా వ్యాప్త ఆటోల బంద్కు ప్రజలు సహకరించాలని ఆటో కార్మికులు కోరారు. ఆగస్టు 24 సోమవారం రోజున ఆటోలు బంద్, కరీంనగర్లో బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు, స్కూల్ పిల్లల యాజమాన్యాలు, స్కూల్ పిల్లల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు ఆ రోజు ఆటోలు బంద్ ఉంటాయి. కాబట్టి మీరు అందరూ మాకు సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం. ఆగస్టు 24 సోమవారం రోజున కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఆటోల బంద్లో భాగంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆటోల బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు, అధికారులు ప్రతి ఒక్కరూ మాకు సహకరించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ రోజు మా ఆటో డ్రైవర్ల సమస్యలపైన, ఆటో డ్రైవర్ల బ్రతుకు విధానం పైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా ఆటో డ్రైవర్లను అట్టడుగు తొక్కుతూ తీసుకున్నటువంటి నిర్ణయాల మీద మా పోరాటం కొనసాగుతూ ఉంది. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా మేము ఆ రోజు బంద్లో పాల్గొంటాం. తెలంగాణ ప్రజలకు దయచేసి తెలంగాణ ప్రజలందరూ మా ఆటో బంద్కు సహకరించగలరని, మరియు కరీంనగర్ ప్రజలు కూడా ఆటో బంద్కు సహకరించగలరని ప్రజలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాము. మా తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము. ఒకటే విజ్ఞప్తి, గవర్నమెంట్ గారికి మీ మేనిఫెస్టోలో మాకు 12,000 రూపాయలు ఇస్తానని చెప్పారు, కనీసం అవైనా ఇవ్వండి. ఇప్పుడైతే అవి ఇస్తే మా ఆటోలు జర సుమూఖంగా నడుస్తాయని చెప్పి ఈ సందర్భంగా విన్నపం చేసుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే కోరుతున్నాం, అయ్యా మీరు ఎక్కిన కానుండి మా పైనే గుదిబండ లెక్క ఒక కేవలం ఆటో డ్రైవర్ల మీదనే మీరు మీ కనుసూపు మా వైపే చూపించారు. పేద ప్రజలు, కార్మికులు, కర్షకుల పక్షాన అలుపరిగని పోరాటాలు చేసిన గొప్ప కమ్యూనిస్టు యోధుడు సురవరం సుధాకర్ రెడ్డి అని సిపిఐ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కొనియాడారు. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో సురవరం సుధాకర్ రెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి చాడ వెంకటరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థి దశ నుంచే ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న సురవరం సుధాకర్ రెడ్డి సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్లమెంటు సభ్యుడిగా ప్రజల హక్కుల కోసం పోరాడారని చాడ వెంకటరెడ్డి గుర్తు చేశారు. ఇక కార్మికులు హక్కులు, గ్రామీణ ఉపాధి హామీ సమాచార హక్కు, భూ సంస్కరణల వంటి అంశాల్లో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న సురవరం సేవలు చిరస్మరణీయమని అన్నారు. సురవరం కుటుంబమే మొదటి నుంచి సామాజిక న్యాయం కొరకు, అట్టడుగు వర్గాల బతుకులలో వెలుగు నింపేందుకు, శ్రమకు తగ్గ ఫలితం రావాలని అసలు సురవరం ప్రతాప్ రెడ్డి గారే గోల్కొండ పత్రిక నడిపి ఆనాడు తెలంగాణ నైజాం రాజకీయ వ్యవస్థలో ఆయన సురవరం కుటుంబం ఏంటో నిరూపణ చేశాడు. ఆ వారసత్వాన్ని పునిపుచ్చుకున్నటువంటి సురవరం కుటుంబ సభ్యులందరూ కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా సుధాకర్ రెడ్డి గారి తండ్రి, వాళ్ళ పెద్దనాన్నలు అందరూ కూడా సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. నైజాం రాజకీయ వ్యవస్థ అంతానికై అయాని బాంఛన్ కాల్ముక్త దుర్మతాన్ని ఎండగట్టేందుకు కృషి చేశారు. సుధాకర్ రెడ్డి గారు భూస్వామ్య కుటుంబంలో పుట్టినప్పటికీ చిన్నప్పటి నుంచే విద్యాదశలోనే ఆకర్షితై ఏఎస్ఎఫ్లో చేరి కర్నూలులో చదువుకుంటూ అక్కడనే విద్యార్థి నాయకుడిగా ఎదిగాడు. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చి లా కాలేజీలో ప్రెసిడెంట్గా అయ్యాడు. ఆయన ప్రస్థానం అంతా కూడా పోరాటాల ప్రస్థానం, ఉద్యమాల ప్రస్థానం, ప్రజల అట్టడుగు వర్గాల ఆకాంక్షల ప్రస్థానం, వాళ్ళ బతుకులలో వెలుగునింపే ప్రస్థానం అది. ఆయన అక్కడి నుంచి మరి లా కాలేజ్ ప్రెసిడెంట్గా, అలాగే ఏఎస్ఎఫ్. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ సంస్థ లేబర్ గేటు ఎదుట కాంట్రాక్టు కార్మికులు ఆందోళన చేపట్టారు. మెడికల్ టెస్టుల పేరుతో యాజమాన్యం కార్మికులను భయోందోళనకు గురి చేస్తుందని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికలను అంగీకరించకుండా కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 40 ఏళ్లుగా పనిచేస్తున్న 111 మంది కార్మికులను
మెడికల్ టెస్టుల పేరుతో వైద్యాధికారులు అన్ఫిట్ చేయడం సరికాదని కార్మికులు పేర్కొన్నారు. వెంటనే అధికారులు స్పందించి మెడికల్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులను మెడికల్ టెస్టుల పేరుతో వేధించడం ఆపకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈసీలు కానీ ఏ ప్రాబ్లం లేకుండా మనం టెస్టులు చేయించుకొని తీసుకొచ్చి సంతకాల మీద సంతకాలు పెట్టి తీసుకొచ్చి ఇచ్చేసినా కానీ దాన్ని మన సిఓ గారు డాక్టర్ గారు దాన్ని యాక్సెప్ట్ చేయకుండా దానికి 111 మందికి గేట్ పాసులు చేయకుండా పర్మిషన్ ఇవ్వకుండా మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టుకుంటా ఇచ్చేస్తాడు. ఇంతకుముందు గతంలో మన జేఏసీ నాయకులు ఇక్కడ గేట్ మీటింగ్ చెప్పడం జరిగింది. చెప్పినా కానీ దాన్ని మాట ఖాతరు చేయకుండా ఇవాళ మన నానా తిప్పలు పెట్టుకుంటా మమ్మల్ని భయభ్రాంతులను చేసుకొని మమ్మల్ని రోడ్డు మీద తీసుకొచ్చడానికి పనిచేసిన డాక్టరు శివ గారు ఆయనకు దాని తరపునే మేము ఇవాళ రోడ్డు మీద పడబడి మేము నిరసన తెలవాల్సిన పరిస్థితికి ఏర్పడడానికి చేసిండు. గత రాత్రి 8:30 దాకా అసలు మేము హాస్పిటల్ తిరిగిన మమ్మల్ని లెక్క చేయకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మమ్మల్ని ఇది చేసుకుంటూ గత 35 సంవత్సరాలు పాటు మేము కంపెనీలో పనిచేస్తే మాకొక్కరోజు ఈ బాధ రాలేదు. జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రావణ మాసం కావడం, అందులోనూ శనివారం కావడంతో తెల్లవారుజాము నుంచి వేలాది మంది భక్తులు కొండగట్టుకు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణ మాస ఆధ్యాత్మిక విశిష్టతతో కుటుంబ సమేతంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంతో కలకలలాడింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా కొండగట్టులో చాలా కాలంగా భక్తులను వేధిస్తున్న మొబైల్ సిగ్నల్ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభించనుంది. ఆలయ పరిసర ప్రాంతాల్లో మొబైల్ టవర్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. టవర్ అందుబాటులోకి వస్తే భక్తులు కుటుంబ సభ్యులతో సులభంగా సంప్రదింపులు జరపడంతో పాటు అత్యవసర సమయాల్లో సేవలను వినియోగించుకునే అవకాశం కలగనుంది. మొబైల్ టవర్ నిర్మాణ పనులు పూర్తవుతుండటంతో భక్తులు హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్లో రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి 157వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వరి డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న ఆయన విగ్రహం వద్ద రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీతారాంపూర్లోని ఆర్బీవీఆర్ బిఎడ్ కళాశాలలో కళాశాల ఆచార్యులు రెడ్డి కుల బంధువుల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి నిజాం కాలంలో కోత్వాలుగా పనిచేసి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా నిజాం ప్రభుత్వం రాజా బహదూర్ బిరుదును ప్రదానం చేసిందని తెలిపారు. పదవీ విరమణ అనంతరం రెడ్డి విద్యార్థుల కోసం హైదరాబాద్లో హాస్టళ్లను ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాజబహదూర్ వెంకట్రామారెడ్డి గారి 157వ జన్మ జయంతి సందర్భంగా మరి ఎస్ఆర్ఆర్ కాలేజీ కూడలిలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా బీఈడి కాలేజ్ ఆర్బీవీఆర్ బీఈడి కాలేజ్ ముందర ఉన్నటువంటి విగ్రహానికి కూడా పూలమాలలు వేసి మరి ఈరోజు వారిని ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. వారు ఒక పేద కుటుంబంలో పుట్టి మరి చదువు గురించి విద్య గురించి తనకు ఉన్నటువంటి అభిమానంతో కుల మతాలకు అతీతంగా అందరు విద్యార్థులు చదువుకోవాలి, పేద విద్యార్థులు అందరూ కూడా చదువుకొని పైకి రావాలన్న ఉద్దేశంతో మరి హైదరాబాదులో విద్యా సంస్థలను హాస్టళ్లను ప్రారంభించి మరి ఎంతో సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి. మరి వారి ఆశయాలకు అనుగుణంగా భవిష్యత్తులో వారి ఆశయాలను కొనసాగించడానికి బహదూర్ వెంకట్రామారెడ్డి గారి 157వ జయంతి ఎస్ఆర్ఆర్ కాలేజీ కూడలిలో వారికి పూలమాల సమర్పించి వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఎప్పుడైతే ఆ నిజాం పరిపాలనా కాలంలో కోత్వాల్గా పనిచేసినటువంటి రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి లా అండ్ ఆర్డర్లో కానీ మన హిందూ ముస్లింల ఐక్యతలో కానీ నైజాంకు ఒక మంచి పేరు తీసుకొచ్చి రాజా బహదూర్ అనే ఒక బిరుదు అంకితం చేసుకున్నాడు. ఆ సందర్భంగానే మరియు ఆయనే కోత్వాల్గా అయిపోయిన హైదరాబాదు పోలీస్ కమిషనర్గా పదవి విరమణ చేసిన తదనంతరము
మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలను కరీంనగర్ జిల్లా కేంద్రంలో అభిమానులు ఘనంగా నిర్వహించారు. మిడిదొడ్డి నవీన్ చిరంజీవి అభిమానుల ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. లాంగ్ లివ్ చిరంజీవి అంటూ నినాదాలు చేస్తూ అభిమానులు సందడి చేశారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి సీనియర్ అభిమాని మిడిదొడ్డి నవీన్ మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా చిరంజీవి అభిమానిగా ప్రతి ఏడాది ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. చిరంజీవి 158వ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. సినీ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందాలని, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. చిరంజీవి గారి 71వ జన్మదినోత్సవం పురస్కరించుకొని గతంలో 10 ఏళ్ళుగా ఇదే చౌరస్తాలో మేము బర్త్డే వేడుకలు నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగా ఈరోజు కూడా చిరంజీవి గారి జన్మదిన వేడుకలు ఘనంగా మా సీనియర్ అభిమానులు గత 30-40 ఏళ్ళకెళ్ళి నాతో పాటు ఉన్న అభిమానులు ఇప్పుడు కొంతమంది సర్పంచ్లు అయ్యారు, కొంతమంది వార్డు మెంబర్లు అయ్యారు, కొంత కార్పొరేటర్లు అయ్యారు. అందరూ ఈరోజు సమక్షంలో బర్త్డే వేడుకలు జరపడం జరుగుతుంది. దాంతోపాటు ఈరోజు చిరంజీవి గారి 158వ సినిమా బాబీ చిరంజీవి గారి కాంబినేషన్లో వస్తున్న సినిమాకు కాకా అనే టైటిల్ పెట్టడం జరిగింది. అదొక శుభ పరిమాణం మాకు. ఎందుకంటే గతంలో వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ అయింది. ఇది కూడా సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నాం. దాంతోపాటు ఇవాళ ఇండస్ట్రీలో ఈ వారంలో గతంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరైన హిట్స్ లేక బాధపడుతుంది. కాబట్టి ఈ వారంలో మనకు 2 వారాలకు వెళ్ళి ఒక 4 సినిమాలు విడుదలయ్యాయి దాదాపు. నిన్న కూడా రవితేజ గారు మా చిరంజీవి గారు తమ్ముడు అని భావించే రవితేజ గారు 23 సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా పెద్ద హిట్ అని టాక్ వచ్చింది ఆల్రెడీ. పోయిన వారం కొరియన్ కనకరాజ్ అని చెప్పి రామ్ చరణ్ మన వరుణ్ బాబుది, అట్లే విశ్వనాథ్ అండ్ సన్స్, ఇలా సినిమాలు అన్నీ రావాలి, పరిశ్రమ ఆరోగ్యంగా ఉండాలి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సుదుగుని లక్ష్మీనారాయణ గౌడ్ అలియాస్ ఏఎస్ గౌడ్ గుండెపోటుతో మృతి చెందారు. శుక్రవారం ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన కరీంనగర్లోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు గుండెపోటుగా నిర్ధారించి చికిత్స అందిస్తుండగా ఆయన మృతి చెందారు. ఎస్ఎల్ గౌడ్ అంత్యక్రియలో మానకొండూరు ఎమ్మెల్యే కమ్మపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొని పాడిమోశారు. మాజీ ఎమ్మెల్యే రసమి బాలకిషన్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మండలంలోని పలువురు సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అంత్యక్రియల్లో పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో పేదలకు నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటరమణారెడ్డి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుల పంపిణీ ద్వారా నిరుపేదలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. చాలా పెద్ద సొసైటీ మన జిల్లాలో, దానికి నన్ను నామినేట్గా చేసి ఒక సొసైటీ చైర్మన్గా నియమించినందుకు నిజంగా కూడా మన వెంకట్రావుపల్లె గ్రామ ప్రతి ఒక్కరికి కూడా వారి సహకారము, వారి ఆశీస్సులతోనే నేను మరి చైర్మన్ అయినటువంటి సందర్భాన్ని కూడా మీరు మొన్ననే చూసిరు. నిజంగా కూడా నేను మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. బాగా మంచి వ్యవసాయం మంచిగా ఉన్నది, ఆర్థికంగా మంచిగా ఉన్నారు. వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఉంది. మనం మాట్లాడుకుందాం, హోటళ్ళ దగ్గర చర్చ పెడదాము, ఇక్కడ చెట్ల కింద అక్కడ ఇక్కడ వానికేంద్ర మంచి బియ్యం తెచ్చుకొని మంచిగా వంట చేసుకొని మంచిగా తింటాడు. కానీ మనకేంద్ర అది మనకు ఆ రేషన్ షాప్ పోతే వాడు దొడ్డు బియ్యం ఇస్తాడు, రాగానే వాడు మైక్ పెట్టుకొని. ఇప్పుడు కొత్తగా ఆలోచించి ఇట్టి రేషన్ కార్డు ద్వారా ఏదైనా సరే గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి లబ్ధి కానీ, అదేవిధంగా బియ్యం కానీ, హాస్పిటల్కి వెళ్తే మనకు కావాల్సినటువంటి హెల్త్ కార్డు కావాలంటే ఉండట్లేదు. ఈ స్మార్ట్ కార్డు తీసుకెళ్లి స్కాన్ చేస్తే మన కుటుంబ సభ్యుల డేటా మొత్తం దాంట్లో వస్తుంది. ఈ కార్డు కూడా మన డీలర్ల ద్వారా అందరు కూడా అందుబాటులో ఉంటాయి. మీరు ఒక్కసారి ఆలోచించారు, అంతకుముందు మనకు రేషన్ కార్డు కావాలంటే 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేకుండా గడిచిన రోజులు చూసినాం. కొత్త పెళ్ళైన జంటకు కూడా రేషన్ కార్డు లేకుండే, పిల్లలు పుట్టినా కూడా రేషన్ కార్డు రాకుండా రోజులని. ఇప్పుడు నిరంతరం మీ సేవా కేంద్రం ద్వారా మన డీటెయిల్స్ ఇస్తే రేషన్ కార్డు ఇమీడియట్ గా వారం రోజుల లోపల మనకు వచ్చేస్తుంది. వచ్చేస్తుందా? గట్టి చెప్పాలి, వస్తుందా?
వస్తుంది. అంటే మన ప్రభుత్వం మారిన తర్వాత మన జీవితాల లోపల ఎంత మార్పు వచ్చిందో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సన్నబియ్యం వస్తుందా ఇప్పుడు. సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో మండల సిపిఎం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులు, బీడీ కార్మికుల నుంచి చేయూత, కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించాలని సిపిఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలను పింఛన్ల ప్రక్రియలో విస్మరించడం సరికాదని అన్నారు. ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లోనూ దరఖాస్తులు స్వీకరించే అవకాశం కల్పించాలని, ఆగస్టు 31 గడువును పొడిగించాలని కోరారు. పింఛన్ మొత్తాన్ని పెంచి అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త పింఛన్ను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీడీ కార్మికుల యొక్క దరఖాస్తులను ఆన్లైన్లో తీసుకోవడం లేదు. దీంతో వారు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతా ఉన్నారు. మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మరి వృద్ధాప్య పెన్షన్లు అట్లాగే బీడీ కార్మికుల యొక్క పెన్షన్లు కూడా వారి యొక్క దరఖాస్తులు కూడా తీసుకోవాలని సిపిఎం పార్టీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పెన్షన్లను పెంచి ఇస్తామని చెప్పారు. అట్నే సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దరఖాస్తులకు ఒక గడువు సందర్భంగానే పెన్షన్లు తీసుకునే విధంగా ఉన్నది. ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలువురు ఎస్ఐలను వివిధ స్టేషన్ల నుండి వివిధ స్టేషన్లకు బదిలీ చేశారు. ఇందులో భాగంగా తంగళ్లపల్లి ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఉపేంద్రచారిని ఇల్లంతకుంట ఎస్ఐగా బదిలీ చేశారు. ఇల్లంతకుంటలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ సిరిసిల్ల అశోక్ కుమార్ ను తంగళ్లపల్లి మండలానికి బదిలీ చేశారు. ఈ మేరకు ఇల్లంతకుంట నూతన ఎస్ఐగా ఉపేంద్రచారి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఉపేంద్రచారి మాట్లాడుతూ మండల ప్రజలు డ్రగ్స్, మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని కోరారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖకు ప్రజలు సహకరించాలని ఎస్ఐ ఉపేంద్రచారి విజ్ఞప్తి చేశారు. తంగళ్లపల్లి నుండి ఇల్లంతకుంట ఎస్ఐగా బాధ్యతను తీసుకోవడం జరిగింది. మండల ప్రజలు శాంతి భద్రతల విషయంలో సహకరించాలని కోరుకుంటున్నాను. అలాగే అసెంబ్లీ కార్యక్రమాల విషయంలో కూడా నేను సమాచారం ఇవ్వగలరు. మరియు రోడ్డు భద్రత నియమాలను కూడా పాటించాలని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అన్ని విధాలుగా నాకు సహకరించాలని. జీవో నెంబర్ 97ను రద్దు చేయడంతో పాటు డిప్లొమా విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా బొమ్మకల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. బొమ్మకల్ ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్ పాల్గొని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పాలిటెక్నిక్ విద్యను ప్రైవేటీకరణ గురికాకుండా కాపాడాలని, ఎస్పీ టీఈటీని బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 97ను రద్దు చేసి డిప్లొమా విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఎస్ఎఫ్ఐ నాయకులు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. జీవో నెంబర్ 97 రద్దు చేయాలి. దాంతోపాటు ఈరోజు శక్తి స్కీమ్ని రద్దు చేయాలి. శక్తి స్కీమ్ని ప్రవేశపెట్టద్దు. ఈరోజు శక్తి స్కీమ్ లేకుండా ఎస్బిడెట్ని కొనసాగించాలి. ఈరోజు శక్తి స్కీమ్తో విద్యార్థులకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. దీనిపైన ముఖ్యమంత్రి స్పందించాలి. ఈరోజు నిన్న వివేక్ వెంకటస్వామి స్పందిస్తూ ఈరోజు శక్తి స్కీమ్ ద్వారా ఏం కాదు అని నీటి మాటలు చెప్తున్నాడు. కానీ పూర్తిగా అసత్య మాటలు. ఈరోజు విద్యార్థులకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది. ఈరోజు శక్తి స్కీమ్ రద్దు చేయాలి. వాళ్ళు మాట్లాడేటప్పుడు శక్తి స్కీమ్ రద్దు చేస్తామని చెప్పాలి. ఈరోజు విద్యార్థులకు లాటరల్ ఎంట్రీ ద్వారా ఈరోజు ఇంజనీరింగ్లో ప్రవేశ పరిస్థితిని ఈరోజు విద్యారంగంలో పూర్తిగా రాకుండా చేసే పరిస్థితి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి వారియర్స్ జట్టు 18వ ఈసా రాష్ట్ర స్థాయి త్రోబాల్ పోటీల్లో విజయం సాధించింది. ఈ సందర్భంగా గ్రామంలో అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి, బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమన్లు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలను అభినందించారు. రాష్ట్ర స్థాయిలో రాణించిన విద్యార్థులు, మహిళలకు మెమంటోలు అందజేసి శాల్వాలతో సత్కరించారు. క్రీడలతో పాటు విద్యకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని వారు తెలిపారు. త్రోబాల్ అంటే కొత్తపల్లి అనే స్థాయికి తీసుకొచ్చిన
పీటీ సార్ భానును అభినందించారు. భవిష్యత్తులో జాతీయ స్థాయిలోనూ కొత్తపల్లి క్రీడాకారులు రాణించాలని ఆకాంక్షించారు. అభిమాన నాయకులు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇన్ఛార్జ్ ఏకే మహేందర్ రెడ్డి గారు కొంచెం ఎంకరేజ్ చేసే విధంగా, అభినందన తెలిపే విధంగా ఈ మెమెంటోలు ఇస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న రాజు గారికి, అదేవిధంగా ముఖ్య అతిథి వచ్చిన మహేంద్రకి మీ అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, ఇందులో పాల్గొని విజయం సాధించిన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మళ్ళీ ఇంకా నెక్స్ట్ విడత కూడా కోయంబత్తూరు ఉన్నదంటారు కాబట్టి అక్కడ కూడా మీరు విజయంతో తిరిగి రావాలని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ, కొత్తపల్లి వారియర్స్ పేరు మంచిగా ఉన్నది. కొత్తపల్లి వారియర్స్ ఈ 10 మంది మీరు కష్టపడి. రాజన్న సిరిసిల్ల జిల్లా తడగొండ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ బావమరిది జోగినిపల్లి శ్రీనివాసరావు 10వ రోజు సందర్భంగా ఘనంగా శ్రద్ధాంజలి కార్యక్రమం నిర్వహించారు. తడగొండ గ్రామ బస్టాండ్ ఆవరణలో శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాలలు వేసి గ్రామ ప్రజలు నివాళులర్పించారు. గ్రామ అభివృద్ధికి ఆలయాలు, అంబేద్కర్ విగ్రహం, మసీదు, సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు పలు కార్యక్రమాలకు శ్రీనివాసరావు అందించిన సేవలను ఈ సందర్భంగా గ్రామ ప్రజలు గుర్తు చేసుకున్నారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ గ్రామ ప్రజలతో ప్రత్యేక అనుబంధాన్ని కొనసాగించాలని తెలిపారు. తడిగొండ గ్రామానికి ఫంక్షన్ హాలు నిర్మించాలన్నది శ్రీనివాసరావు కోరికగా ఉండేదని, ఈ విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు గ్రామ ప్రజలు గుర్తు చేసుకున్నారు. తమ గ్రామానికి ఎన్నో సేవలు, సహాయ సహకారాలు అందించిన శ్రీనివాసరావు ఇక తమ మధ్య లేకపోవడం బాధాకరమని గ్రామ ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన సేవలు, ఆప్యాయతలు తడగొండ గ్రామ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఆయన చనిపోయినటువంటి దహన సంస్కారాలు అప్పుడు తడగొండ వాళ్ళు ఒక 20 మంది ధ్యాన్ తీసుకొని వచ్చిండ్రు అని అంటే అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ చుట్టాలు వాళ్ళు వీళ్ళందరూ కూడా సంతోషపడ్డారు. ఆయన కూడా అప్పుడు కూడా తడగొండ ముఖ్యంగా సాయిబాబా గుడి అప్పుడైతే ఆయన ఎంత సంపూర్ణంగా సేవ చేసిండంటే అప్పుడు డబ్బులు ఇట్లా పోయి మనవాడు పూర్తి చేసినా కానీ ఆఖరి వరకు 4-5 లక్షలు అవసరం ఉంటే ఆయన మమ్మల్ని తడగొండ వాళ్ళందరినీ కార్లలో తీసుకుపోయి వాళ్ళ అక్క దగ్గర మా మందిని అక్కడ కుర్చీల మీద కూర్చుండబెట్టి ఆమె మీదకి పోయి ఒక 50,000 ఇస్తామని పోయింది. మన మందిని చూసి 150,000 తెచ్చి ఇచ్చింది. అంబేద్కర్ విగ్రహం అప్పుడు ఏమైంది అంటే ఫస్ట్ బై ఎలక్షన్స్ కేసీఆర్ అయితే ఈ మొత్తం మన డివిజన్ లోపల హైయెస్ట్ ఓటింగ్ తడగొండ పడ్డది. అప్పుడు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో ప్రాథమిక గొర్రెల పెంపకందారుల గ్రామాల సహకార సంఘాల మండల అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. జిల్లా యూనియన్ డైరెక్టర్ ముఖ్యర సదానందం యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘం యూనియన్ చైర్మన్ భాషవేణి మల్లేశం యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవ, కురుమ, గొర్రెల కాపర్ల కుటుంబాలు అన్ని రంగాల్లో రాణించేలా కృషి చేయాలని అన్నారు. జిల్లా యూనియన్ నూతన పాలకవర్గం ఏర్పాటైన అనంతరం మండలాల వారీగా పర్యటిస్తూ గొర్రెల కాపరుల సమస్యలను తెలుసుకుంటున్నట్లు తెలిపారు. మండల సహకార సంఘాల సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరితో మాట్లాడి సంఘాల అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. గతంలో గొర్రెలకు నట్టల నివారణ మందులు అందించేందుకు మంత్రులతో మాట్లాడి సమస్యను పరిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. త్వరలో జిల్లా సహకార సంఘాల ఆధ్వర్యంలో మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూనియన్ వైస్ చైర్మన్ చిగుల్ర శ్రీనివాస్ కుర్మ, డైరెక్టర్లు అగిత రవీందర్, కాల్వ సురేష్ యాదవ్, చౌటపల్లి రంజిత్ యాదవ్, జిల్లాల పరశురాములు యాదవ్, దాడి ఆంజనేయులు యాదవ్, బండి మల్లయ్య యాదవ్, సందవేని ప్రసాద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రసవ సమయంలో తీవ్ర గుండెపోటు వైఫల్యానికి గురైన 23 ఏళ్ల యువతికి అత్యాధునిక ఈసీఎంఓ చికిత్స అందించి యశోద హాస్పిటల్స్ వైద్యులు ప్రాణాలు కాపాడారు. హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు డాక్టర్ గౌని దామోదర్ రెడ్డి నేతృత్వంలో ఈ చికిత్స విజయవంతంగా నిర్వహించారు. కరీంనగర్ యశోద సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైద్యులు చికిత్సకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కార్డియాలజీ, క్రిటికల్ కేర్,
వ్యాస్కులర్ సర్జరీ, ప్రసూతి, స్త్రీ రోగ, నెఫ్రాలజీ నిపుణుల సమన్వయంతో చికిత్స అందించి తల్లి బిడ్డలిద్దరినీ ఆరోగ్యంగా డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. బహుళ అవయవ వైఫల్యం వంటి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఈసీఎంఓ చికిత్స కీలకంగా పనిచేస్తుందని వైద్యులు పేర్కొన్నారు. మనం ఈ మీటింగ్ కండక్ట్ చేయడానికి ముఖ్య కారణం ఒక ఇంట్రెస్టింగ్ కేసు అండ్ చాలా కాంప్లెక్స్ కేసు రీసెంట్గా మనము యశోద హైటెక్ సిటీలో చాలా చక్కగా మేనేజ్ చేసి కాపాడగలిగాము. అండ్ చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో దాన్ని మనము పేషెంట్ని బయటికి తీసుకురాగలిగాము. సో ఆ ఇంట్రెస్టింగ్ కేసు మనము ప్రెస్ మీట్లో డిస్కస్ చేస్తే కనుక దాని గురించి అవగాహన పెరిగి నెక్స్ట్ చాలా వేరే పేషెంట్స్ గురించి దానికి అవగాహన పెరిగి వాళ్ళకు కూడా సేమ్ ఫెసిలిటీ యూజ్ చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి అది మెయిన్ ముఖ్య ఉద్దేశం అన్నది ఇవాళ మీటింగ్ అరేంజ్ చేయడానికి. ఓకే, సో కేసు పరంగా మనం మాట్లాడుకుంటే ఒక 23 ఏళ్ల యువతి అండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిపోయింది 3 years బ్యాక్. ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాజ్ అన్ఈవెంట్ఫుల్, అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ చాలా మంచిగా జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ అలాగే సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా మంచిగా జరుగుద్దనే ఉద్దేశంతో వాళ్ళు సెకండ్ టైం కూడా కన్సీవ్ అయ్యారు. ఫాలోఅప్స్ కూడా అంత బాగానే ఉన్నాయి. సో ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక గైనకాలజిస్ట్తో ఫాలోఅప్ అవుతున్నారు. అండ్ ఈసారి కూడా అన్ని పరీక్షలు, గుండె పరీక్షలు, బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ చక్కగా ఉన్నాయి. సో డెలివరీ మంచిగా అవుద్దని ఉద్దేశంతో వాళ్ళు అడ్మిట్ అయ్యారు. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మోత్కుపల్లి అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయండి, అధికారులకు మంత్రి పొన్నం ఆదేశం. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని వార్నింగ్. మోత్కుపల్లి హైరోడ్డు వంతెన ఓపెన్ జిమ్ కోసం 21 కోట్లు మంజూరు చేశామని వెల్లడి. రామగుండం ఎరువుల కర్మాగారంలో నిలిచిపోయిన యూరియా ఉత్పత్తి, భారీ శబ్దంతో స్టీమ్ పైప్లైన్ లీకేజీతో భయాందోళనలు. అప్రమత్తమైన అధికారులు, ప్లాంట్ షట్డౌన్తో తప్పిన పెను ప్రమాదం. న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం పోరు ఉధృతం చేస్తున్న ఆటోవాలా. ఈ నెల 24వ తేదీన ఆటోల బంద్కు పిలుపు. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్. సురవరం సుధాకర్ రెడ్డి ఆశయాల సాధనకు కృషి చేద్దాం. సుధాకర్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే చాడా. పేదలు, కార్మికులు, కర్షకుల కోసం సురవరం అలుపెరగని పోరాటం చేశారని వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.